జీవన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, అన్న తిన్నింటి ఆశలు లెక్క పెట్టండి. జీవన్ రెడ్డి గారు మొదలైతే మీరు తిన్నింటి ఆశలు లెక్క పెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీ 42 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అన్నం పెట్టింది నీకు. ఇప్పుడు జీవన్ రెడ్డి గారి వయసు 77 సంవత్సరాలు. ఆయనకు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఆయనేం చేయలేదు జీవన్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ ఆయనకు చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని విమర్శన చేయడం తగదు నీకు. ఎందుకంటే 42 సంవత్సరాలలో 14 సార్లు నీకే టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. జగిత్యాల్లో ఎవరికి ఇవ్వలే. 3 సార్లు ఎంపీలుగా, 3 సార్లు ఎంపీలుగా ఎంపీ టికెట్, 11 సార్లు ఎమ్మెల్యే టికెట్ నీకే ఇచ్చింది. అంటే మొత్తం 14 సార్లు. మరి 14 సార్లు ఇచ్చి 2 సార్లు మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ నిన్ను. జీవన్ రెడ్డి గారు 2 సార్లు కాంగ్రెస్ పార్టీ నిన్ను మంత్రిగా చేసింది. అది గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. నువ్వు ఏది మాట్లాడినా గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. ఇక కాంగ్రెస్ పార్టీ నీకు ఎక్కడ అన్యాయం చేసింది? ఎందుకు గంగోలు పెడుతున్నావు నువ్వు? ఎందుకు గంగోలు పెడుతున్నావు? 42 సంవత్సరాలు జగిత్యాల కాన్స్టిట్యున్సీకి ఎవరన్నా వచ్చిందా, ఎవరన్నా ఎదిగినరా? అదొక్కటి చెప్పు. నీకు ఎమ్మెల్సీగా ఉండి కూడా 2023లో నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసినావు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. గుర్తుపెట్టుకో జీవన్ రెడ్డి గారు, ఎందుకు పరిశాన్ అవుతున్నావు నువ్వు?